హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఒంటరి జీవితము చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత డబ్బున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంతమంది బంధువులు ఉన్నా, ఎంత ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా చూడకరుండాలి. ఆ లైఫ్ చాలా భయంకరంగా ఉంటుంది. అసలు ఊహించటానికి కూడా ఊహకు అందదు అంత భయంకరమైన లైఫ్ ఉంటుంది. నిజంగా అసలు కొద్ది రోజులు ఇల్లు లేకైనా ఉండొచ్చు, కానీ పక్కన చూడలు లేకుండా మాత్రం ఆ లైఫ్ చాలా అసలు బ్రతకడం కష్టం. లేడీస్కి ఒకటి మరి జెంట్స్కి కూడా, జెంట్స్కి మరీ కష్టం నిజంగా. జీవితం ఎందుకు అనిపిస్తుంది ఒక్కోసారి, అంత భయంకరంగా ఉంటుంది. ఒంటరిగా జీవించాలంటే నాకే కాదు, నాలాంటి లేడీస్ ఎంతో మంది ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు ఒంటరి జీవితం. ఏంటమ్మా ముసలి వాళ్ళకైనా యంగ్స్టర్స్కైనా తోడు చాలా అవసరం. అసలు చాలా భయంకరంగా ఉంది ఒంటరి జీవితం. ఇంతమా ఏదన్నా సంతోషాన్ని పంచుకోవడానికి కూడా ఒకరు కావాలి. బాధలు చెప్పుకోవడానికి ఒకరు కావాలి. ఎవ్రీడే నైట్ కూడా అది నేను చెప్పలేక అంటే అందరూ ఛానల్ అంటే అందరు చూస్తారు కదా, అందుకే నిదానంగా చెప్తున్నా. మనకి ఎక్కడన్నా ముళ్ళు గుచ్చుకున్నా, ఎక్కడైనా బాధేసినా మనకంటూ ఒక తోడున్నారనుకో చెప్పుకుంటా. అదేనమాట ఈ ఒంటరి జీవితాన్ని మోయాలంటే, భరించాలంటే చాలా భారంగా ఉంది. ఈ భారాన్ని తల మీద వేరేది ఏదన్నా బరువు పెట్టి మోయమంటే అవలీలగా అది బరువు అనిపించదు, ఈ జీవితమే బరువు అనిపిస్తుంది. అసలు నాలాంటి ఒంటరిగా ఉన్నవాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఏమో. అసలు చాలా కష్టంగా ఉంది జీవించడం. పిల్లలున్నా పిల్లలు ఎవరి అవసరాలు వాళ్ళవి, ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి సంతోషం వాళ్ళవి. పిల్లల గురించి మనం కంపేర్ చేసుకోవద్దు. అడల్ట్స్ వేరు, యంగ్స్టర్స్ వేరు, చిల్డ్రన్స్ వేరు కదా. చిన్న బేబీస్ కూడా ఆడుకోవడానికి పక్కన ఒక టాయ్ కావాలి కదా. ఎంతసేపు అమ్మ నాన్న ఆడిపిస్తారు,
వాళ్ళు ఏదో పని చేసుకుంటే ఒక టైం ముందేసి వెళ్ళిపోతారు. అట్లా ముసలితనం ఎంతవరకు కూడా ఒక తోడు అవసరం. నిజంగా నేను చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు తెలుస్తుంది ఈ ఒంటరి జీవితానికి అర్థం. ఇదా నేను కోల్పోయింది, ఇదా ఇలా వేస్ట్ చేశానా, ఇంత లైఫ్ ఇన్ని రోజులు వేస్ట్ చేశానా అని బాధ అనిపిస్తుంది. నిజంగా ఎవరు విడిపోకండి, ఎవరిని దూరం చేసుకోకండి. అది ఆ ఒంటరి జీవితాన్ని వర్ణనాతీతం. అస్సలు చెప్పలేము, దేనికి కంపేర్ చేసి చెప్పలేము ఒంటరి జీవితాన్ని. ఇంత భారము బరువైన జీవితం ఒంటరిగా ఉంటే దేవుడు ఎందుకు మళ్ళీ బ్రతకించాలి? తీసుకోవచ్చు కదా, ఎందుకు కష్టాలు, ఈ బాధలు ఎందుకు పెట్టాలి? తీసుకోవచ్చు. సృష్టించిన అతను ఆ భగవంతుడు ఈ కష్టాల కంటే తీసుకోవడం బెటర్ కదా. మాకుగా మేము ఏం చేసుకొని మేము చనిపోలేము. కనీసం దేవుడైనా ఆలోచించాలి కదా ఒక్కొక్కరి ఆవేదన, బాధను, బరువును దేవునికి తెలుసు కదా, ఆలోచించాలి కదా. నాలాగా ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం నేను ఒకదాన్ని చెప్తున్నాను అంతే. చెప్పలేక ఎంతమంది బాధపడుతున్నారు నాకు తెలియదు. కానీ పుట్టేటప్పుడు ఒంటరిగానే పుడతాము, చనిపోయేటప్పుడు కూడా ఒంటరిగానే చనిపోతాం. మిడిల్ లైఫ్లోనే అదే మధ్యకాలం, చైల్డ్హుడ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు తోడు ఖచ్చితంగా అవసరం, చాలా అవసరం. ఎవరైనా మనస్పర్ధలు ఉంటే అవి ఎక్స్క్యూజ్ చేసుకొని మళ్ళీ కలవండి, మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసి ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. లైఫ్ పార్ట్నర్తో ఎప్పుడూ గొడవ పడకండి, పడినా కూడా అసలు పడకండి, మంచిగా ఉండండి. మెయిన్ ఫైనాన్షియల్గా ఎప్పుడు మీ ఎవరి మధ్యలో నుంచైనా దూరం రావద్దు, అంటే వ్యతిరేకతలు రావద్దు. అందువల్ల విడిపోయిన వాళ్ళు చాలామంది, డబ్బు పరంగా గొడవలు వచ్చి విడిపోయిన వాళ్ళు చాలామంది. అలాంటి వాటికి చోటు ఇవ్వకండి, మంచిగా ఉండండి. ఈ ఒంటరితనాన్ని ఇలాంటి వాళ్ళు ఈ ఒంటరితనం దూరం చేసుకుని జంటగా జీవించడానికి అవకాశాలు వెతకండి. అవకాశాలు అంటే కొత్తవి కాదు, మీరు విడిపోయి ఉంటారు కదా గొడవపడి, మళ్ళీ మీరు కలవండి. ఒకరి తప్పులు ఒకరు క్షమించండి, లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయండి, మంచిగా ఉండండి, ఎలాంటి గొడవలు లేకుండా. అది నేను కోరుకునేది. ఒంటరి జీవితం చాలా భయంకరమైనది. చీకట్లో మనం ఎంత భయపడతామో అంధకారంలో ఒంటరి జీవితం కూడా అంతే. నిజమే మరి. బ్లైండ్ కంటే ఘోరమైన జీవితం ఇది. తినడానికి మనం ముందు ఎన్ని ఉన్నా, ఖర్చు పెట్టుకోవడానికి ఎంత డబ్బున్నా, ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది పిల్లలున్నా, లైఫ్ పార్ట్నర్ లేకపోతే లైఫే వేస్ట్. కాబట్టి జీవితాన్ని ఒంటరిగా జీవించడం అలవాటు చేసుకోకుండా
బా జీవిత భాగస్వామితో మళ్ళీ కలవండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అర్థం చేసుకోండి. ఒకరి తప్పులు ఒకరు క్షమించండి. మంచిగా ఉండండి. గుడ్ లక్. థ్యాంక్ యూ.